అది నిజమా? వచ్చిందా కాల్ ఆఫర్? నిజమే అండి. నిజమా? నిజమే. ట్రూ. ఎందుకు వెళ్ళలేదు మరి? ఇలాగే నేను యాక్చువల్లీ వేరే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను. హుహు. తమిళ్‌లో చేస్తున్నాను. హుహు. సో, ఏంటంటే నాకు కొంచెం అది డేట్స్ అనేది అట్లా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను ఐయామ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపించింది. హ్మ్. ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే. నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను. హ్మ్. బట్ ఇంకా తర్వాత కొంచెం వద్దులే వద్దు. భయపడ్డారా? భయపడ్డం కాదు. ఆ! లైక్ ఓకే. ఐయామ్ నాట్ ది బిగ్ బాస్ పర్సన్ అని అనిపించింది. మీరు గొడవలాడడం అలాంటివి మీకు రావా? ఆహా! కొంచెం అంటే లైక్ మీ పర్సనాలిటీ ఏంటి తెలుసుకోవచ్చా? కామన్ క్యాజువల్‌గా ఉంటా. ఎట్లా ఉంటా నార్మల్‌గానే. అంటే ఎక్కువ కొంచెం మొహమాటస్తురాలిని. మొహమాటం ఎక్కువుంటది. ఏదైనా నో చెప్పాలంటే భయపడతా. హ్మ్. వాళ్ళేమనుకుంటారో సో ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను. హ్మ్. 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 వాళ్ళు పాపం అదే నాకు ప్రాబ్లమ్ అయితుంటది. ఆ! ఆ! కానీ నేనేం చెప్పలేక కొంచెం హర్ట్ అవ్వడాలు, ఏడవడాలు అలాంటివి అవుతున్నప్పుడు మా మమ్మీ భయపడ్డారు. హ్మ్. "నువ్వు ఇలా ఉంటావు. హ్మ్. నువ్వు అక్కడికెళ్తే ఏమన్నా అయితే ఇట్లా చేస్తావు. మళ్ళీ హ్మ్. ఎందుకు చెప్పు" అన్నారు. హ్మ్. సో, అమ్మ గూడా వెళ్ళమని చెప్పారు యాక్చువల్లీ చెప్పాలంటే. మమ్మీ అండ్ డ్యాడీ వెళ్ళు పర్లేదు. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్లి ఉండు. ఒక 2 వీక్స్, 3 వీక్స్‌కి బయటకొచ్చినా పర్లేదు మాకు అని చెప్పారు. ఈ టీవీలో ఉన్న ఆడియన్స్‌కి గూడా దగ్గరయ్యేవాళ్ళు అంటున్నారు. యాహ్! అంటే ఈ బిగ్ బాస్ లవర్స్ చాలా మందుంటారు. యెస్. కాకపోతే ఇంకా అదే నేను అల్టిమేట్‌గా నేను మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అవును. కాబట్టి అవును. నాకది ఇబ్బంది అవ్వకూడదని నేను ఆగిపోయాను. ఓకే. ఓకే. కాదు మీరు